ఈరోజు మెగా అభిమానులకు పండుగ దినం. ఎవరి అండదండలు లేకుండా 1978లో ఆయన ప్రారంభించిన సినీ ప్రస్థానం ఇవాళ పద్మ విభూషణ వరకు ఆయన దారి వేసుకుంటూ వెళ్ళాడు మహానుభావుడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలని, ఆయన చేసే ఆ ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసే అభిమానులందరూ కూడా ఆయన అండదండలు నిలబడి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అభిమానులు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇవాళ ఆయన్ని పద్మ విభూషణ్ వరించిందంటే ఆయన శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదలే దీనికి నిదర్శనం. ఎందుకంటే మహానుభావుడు ఎన్నో ముళ్ళ బాటలు దాటి ఇవాళ పద్మవిభూషణ్ దాకా వెళ్ళాడు. ఆయన ఎంతో కష్టాన్ని ఓర్చుకుని ఎంతోమందికి రక్తదానం చేయించి ఎంతోమంది నేత్రదానాలు చేయించాడు మహానుభావుడు. అది కాకుండా కోవిడ్ టైంలో ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాడు. సినీ ఫీల్డ్కి సంబంధించిన